నమస్తే. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి ఈ సంవత్సరం ఆదివారంతో కలిసి వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది. మరి ఆ సూర్య భగవాన్ అనుగ్రహం పొందాలంటే, ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధి పొందాలంటే సూర్యోదయం కన్నా ముందే లేవడం, తల స్నానం చేసుకోవడం, సూర్యునికి జలం సమర్పించి నమస్కరించుకుంటే అత్యంత శుభ ఫలితాలు పొందుతాం. మిగతావి మీ ఇంటి ఆచారాలు బట్టి పూజలు చేసుకుంటారు, చేసుకోవచ్చు. ముఖ్యంగా మగ పిల్లలకి సూర్య నమస్కారం అనేది ప్రతి ఒక్కరూ నేర్పించండి. ఈ రోజుతో మొదలుపెట్టి పిల్లలకి నేర్పించుకోగలిగితే స్నానం చేసిన వెంటనే సూర్యుడికి జలం సమర్పించి నమస్కారం చేసుకోవడం అనేది చాలా మంచిది. అట్లాగే చాలా మందికి కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, కంటి చూపుకి సంబంధించిన ఇబ్బందులు. అలాంటి వారు ముఖ్యంగా సూర్యుడిని పూజించాలి. చక్షుషోపనిషత్తు అనే ఒకటి ఉంటుంది, అది పారాయణ చేయగలిగితే అత్యద్భుతంగా మంచి ఫలితాలు పొందుతారు. అట్లాగే రేపటి వీడియోలో పెడతాను. సూర్యుడికి సంబంధించి కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికున్నా ఒక చిన్న మంచి రెమెడీ చెప్తాను. అది చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. అట్లాగే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సూర్య ఆరాధన అనేది చాలా మంచిది.